మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, నీ మందిరానికి వచ్చేటప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది? అందరూ మౌనంగా ఉండాల్సిన సమయం కాదండి. అడగాలి, నోరు తెరిచి దేవుణ్ణి అడగాలి. నువ్వు అయ్యా, నేను మందిరానికి నేను జాగ్రత్తగా రావాలయ్యా, నా ప్రవక్తను చేసుకొని నీ మందిరానికి నేను సంతోషంగా రావాలైనా అని ప్రార్థన చేయమ్మా. ఇక నుండి నాయన నాలో నీకు ఆయాసకరమైన కార్యములేమున్నా తొలగించయ్యా అని మా అడగండి. అడుగుతాం, నోరు విప్పాలి. మౌనంగా ఉంటే దేవుడు ఆలకించుడేమో. ఆయన ప్రభావం ఇక్కడ నుండి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? నోరు తెరిచి అడుగు. నీకేదైనా కావాలంటే తల్లిదండ్రులను అడుగుతావుగా, మారం చేసి గారభంతో అడుగుతావుగా. ప్రభుని కూడా అడుగు. అయ్యా, నీకు ఇష్టమైంది, నీ చిత్తమైంది నా జీవితంలో ఇవ్వు నాయన. నీ మందిరానికి నేను వెళ్ళాలి. నీ మందిరంలో నేను ఒక పాత్రగా వాడబడాలి. నీ మందిరంలో నాయన నేను ఉండాలి ఒక దీప వృక్షముగా అని అడుగు. ప్రార్థన చేస్తాం. మౌనంగా ఉండొద్దమ్మా. ఇప్పుడు బిగ్గరగా నువ్వు దేవుని అడిగినట్టయితే తప్పకుండా మూయబడిన ప్రతి ద్వారములు యేసు నామములో తెరవబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతామా? అయ్యా, ఇకనైనా నేను నీ మందిరంలో ఉంటానయ్యా. ఇకనైనా నా ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుంటానయ్యా. లోకంలో ఉన్న అలవాట్లకు నేను పోనయ్యా. లోకంలో ఉన్న ఆచారాలకు నేను పోనయ్యా. లోకంలో ఉన్న వ్యర్థమైన పదార్థాల కోసం నేను పోనయ్యా. లోకంలో ఉన్న వాటి కొరకు నేను ప్రయాసపడనయ్యా. అడుగుతాం సహోదరుడా, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. నువ్వు రా మందిరానికి, నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తానని. సహోదరి, నేను అడుగుతా ఉన్నాడు ఆయన. మా మందిరానికి రా, నిన్నొక గొప్ప వృక్షంగా నిలబెడతానంటున్నాడు ఆయన. మందిరంలోని పాత్రను నిలబెట్టుకో అంటున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవానికి స్తోత్రం. అయ్యా, ఇకనైనా నిన్ను గాయపరచకుండా నీ కొరకు నేను ప్రయాసపడాలి నాయనా. అయ్యా, నీ అందు నేను భయభక్తులు కలిగి ఉండాలి. నీ మందిరం పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. నా ప్రవర్తన సరి చేసుకోవాలి. నీ మందిరానికి వచ్చేటప్పుడు నేను ఆనందంతో సంతోషంతో రావాలి అని ప్రార్థన చేయి. నువ్వు అడగకపోతే నిన్ను ఆవరించిన చీకటి పోదు. అడగయ్యా. ఆయనతో గడపాలి. మందిరంలో వచ్చినప్పుడు ఆయనతో గడపాలి ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు గడపకపోతే ఆయన మనసులో నువ్వు స్థానం సంపాదించలేవు. ఆయన రాజ్యంలో కూడా నీకు స్థానము దక్కదేమో. కాబట్టి ఆయనతో గడపడానికి ప్రయాసపడు. ఆయన మందిరానికి వచ్చి ఆయనతో గడపడానికి ప్రయాసపడమ్మా. మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తా. యేసయ్యా, 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 యేసయ్యా. నీతో గడిపే
నిన్ను అందరం చెప్తా నీతో గడిపే ప్రతిక్షణము ఆనందమాత్మాను ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనందమాత్మాను అడగండి అమ్మా. అయ్యా నేను నీతో గడపాలి, నీ మందిరంలో నేను గడపాలి అయ్యా నీతో అని అడగండి. ఆయన నీతో మాట్లాడబోతాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు. ఈరోజు మాట్లాడు, అడుగు, నువ్వు ఆయన నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. అడగండి అడగండి అడగండి. నా ప్రవర్తన సరి చేసుకోవాలి ప్రభువా. అయ్యా నీ మందిరానికి నేను సంతోషంగా వచ్చి నీతో గడపాలయ్యా అడగండి. ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీతో నడుస్తాడు, ఆయన నీతో సంభాషిస్తాడు. దయచేసి అడగండి అంటే అడగండి, బిగ్గరగా నోరు తెరిచి అడగండి అమ్మా. అడగాలి అడగాలి, మౌనంగా ఉండే సమయం కాదు. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసుని యొక్క ముఖాంతరము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నీ దాసుని జ్ఞాపకం చేస్తూ యెహోవా మందిరమునకు పోదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించితిని. నిజమే ప్రభా, నీ సన్నిధిలోనికి వస్తే ప్రభా మా యొక్క అక్కర్లన్నీ తీరుస్తావు, మాకు సంతోషాన్ని ఆనందాన్ని మేలులు వెంబడి మేలును ఇస్తావు ప్రభా. నీ చేతిలో పాత్రగా నీ నోటి బోరగా వాడుకొని ప్రభా మమ్మలను బలపరిచి నీ రాజ్య వారసులుగా చేయగలిగిన గొప్ప దేవుడు నాయనా. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు విన్న వాక్యాన్ని బట్టి ప్రభా చేస్తున్న ప్రార్థన వారు ఏమైతే మిమ్మల్ని అడుగుతున్నారో ప్రభా అడిగిన వాటిని అన్నిటిని వారు పొందుకుని ఉన్నారని విశ్వాసముతో ప్రభు వారిని ప్రభు తండ్రి ఆ ప్రార్థన వారు ప్రభు పొందుకున్నట్లుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ దాసుడు ప్రభా నీ మాటలను మోసుకుని వచ్చి ప్రభా తండ్రి మా అందరికి అందించా ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్, బలము, బుద్ధి కుశలతను ప్రభా నిగ్రహించండి. ఇంకను బలంగా వాడుకుని అనేక ఆత్మలను సంపాదించుకోవడానికి నాయన తండ్రి మీరే కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. సాయంత్రం వేళ జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమానికి కూడా ప్రభా మీ ముద్ర వేసి భద్రపరచమని ప్రభా తండ్రి ప్రజలందరూ తండోపతండోలుగా నీ సన్నిధిలోనికి వచ్చి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుని గొప్ప భాగ్యము, దీవెన, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా నిగ్రహించి సహాయము చేయమని నా ప్రియుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.